2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కీలకమైనటువంటి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఇంతటితో సరిపోతుందా ఢిల్లీ టూర్తో అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఏపీ సీఎం ఢిల్లీ వెళ్ళడం వెనక ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహం ఉంది. ప్రధానిని ఆహ్వానించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కీలకమైనటువంటి 3 ప్రాజెక్టుల్ని రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలో మేబీ అన్నీ కలిసి వస్తే సెప్టెంబర్, అక్టోబర్లో ఈ పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే కీలకమైనటువంటి ఈ ప్రాజెక్టులు అమరావతి రూపురేఖల్ని మార్చబోయేటువంటి ప్రాజెక్టులు అవుతాయి. వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు కీలకమైనటువంటివి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటిలో ప్రధానమైనది అమరావతి రైల్వే లైన్, రెండవది అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్. రైల్వే లైన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసింది. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకి దీన్ని అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ భూసేకరణ చేసి అది రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్నటువంటి ప్రాజెక్టు. ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం టెండర్ ప్రొసీజర్స్ అంతా కూడా కాల్ చేసి రెడీ చేసి పెట్టుకుంది. కాబట్టి ఈ పనుల్ని ప్యాకేజీల వారీగా ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్ని వైపులా కూడా ఒక భారీ అంతర్వలయ రహదారి ఏర్పడుతుంది. ఇది ఒక ఎకనామిక్ గ్రోత్ బూస్టర్గా మారుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ పనులన్నీ కూడా వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని దీని సహకారం కోరే దిశగా అడుగులు వేస్తుంది. ప్రధాని మోడీతో భేటీ సమయంలో వీటికి సంబంధించినటువంటి విశేషాలను కూడా ట్వీట్ చేశారు. ఇందులో పెద్ద ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏమీ లేవు. ఎందుకంటే ఆయన కలిశారు, ఆయనతో పాటు ఒక టీం ఫాలో అయింది. రాష్ట్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు వీళ్ళు కూడా ఉన్నారు. అలానే ప్రధానమంత్రితో అన్ని విషయాలు మాట్లాడి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నట్టుగా అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, అండర్ ద విజనరీ లీడర్షిప్. సో ఇక్కడ ఇనాగ్రేషన్ ఆఫ్ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేమ్డ్ ఆఫ్టర్ ద లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ అల్లూరు సీతారామరాజు గారు. ద ఎయిర్పోర్ట్ స్టాండ్స్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు హిజ్ ఎండ్యూరింగ్ లెగసీ ఆఫ్ కరేజ్, సాక్రిఫైస్ అండ్ పేట్రియాటిజం. సో ఇది చెప్తూ ఆయన నరేంద్ర మోడీ గారి విజన్ గురించి ప్రస్తావించారు అనమాట. అన్నీ కూడా ఇండియా సివిల్ ఏవియేషన్ సెక్టార్ హ్యాస్ విట్నెస్డ్ ఏ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్. హిజ్ విజన్ ఆఫ్ మేకింగ్ ఎయిర్ ట్రావెల్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ has enabled millions of our citizens to fulfill their dream of flying. Inauguration of airport will give wings to the aspirations of Uttara Andhra, unlocking new opportunities for connectivity, tourism, trade and economic growth. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ సారాంశం అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రకటన చేస్తూనే ప్రధానమైనటువంటి 3 ప్రాజెక్టుల గురించి చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పీక్ స్టేజ్లోకి వచ్చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్న తర్వాత అంటే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి రైతులందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి 4 రోజులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. అక్టోబర్ నాటికి ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా పూర్తయితే ప్రాజెక్ట్స్ గ్రౌండ్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే ల్యాండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో రైల్వే స్టేషన్, అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు, అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పనుల్ని ప్యారలల్గా మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెడుతుంది. ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఇది మొత్తం స్వభావాలు చూస్తే కనుక ఈ విధంగా కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ లైన్ మొత్తం కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ భూసేకరణ అంతా దీన్ని భూ సమీకరణ పద్ధతిలో చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది, అంటే రైతులందరూ కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నారు. బహుశా రాష్ట్ర ప్రభుత్వం అది అంగీకరించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు. ఇక ఈ పనులు ప్రారంభించడానికి సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ మాసం సరైనటువంటి ముహూర్తంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఎందుకంటే ఏడాదిలోగా ఒక ప్రోగ్రెస్ 2026 అక్టోబర్ నవంబర్లో కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా పనులు మొదలు పెడితే 2027, 2028, 2029లో ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ప్రోగ్రెసివ్గా వర్క్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఔటర్ రింగ్ రోడ్డుని ఇమీడియట్గా టేకప్ చేయమనేటువంటి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ముందర పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రైల్వే లైన్ పనుల్ని వేగంగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ అంశాలన్నీ కూడా ఈ 2-3 నెలల్లో ఫుల్ఫిల్ చేస్తే అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కంప్లీట్ చేస్తే అక్టోబర్ నాటికి పనులు ప్రారంభించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇవన్నీ కనుక కలిసి వస్తే, ఎందుకంటే రైతులు క్లియర్గా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దాదాపు 4,300 ఎకరాల వరకు దీనికి సంబంధించి
ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, రైల్వే లైన్కి సంబంధించి, ఇంటర్నల్ గ్రిడ్ రోడ్స్కి సంబంధించి, ఈ గ్రిడ్ రోడ్స్ ఉన్నాయి కదా, ఈ రోడ్స్కి సంబంధించి కూడా కొంత ల్యాండ్ పూలింగ్ జరుగుతుందన్నమాట, ఈ ఎడ్జెస్లో ఉన్నటువంటి ల్యాండ్. సో వీటికి సంబంధించి 4300 ఎకరాల వరకు సమీకరణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా కంప్లీట్ అయితే ఈ 3 నెలల్లో ప్రాజెక్టుల్ని ఆన్ గ్రౌండ్ భూమి పూజ కార్యక్రమం చేయడం ద్వారా పనులు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అన్ని పనులు రెడీ చేసి పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కనుక ఒక స్పష్టమైనటువంటి గెజిట్ ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కనుక ముందుకు వెళితే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును కూడా ఆనాటికి సెప్టెంబర్, అక్టోబర్ నాటికి గ్రౌండ్ అయ్యే విధంగా ప్రణాళికలు రెడీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.